ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అమరులైన సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ, ప్రభాకర్ మాదిగ వీరు గత 30 సంవత్సరాలుగా ఏబిసిడి కోసం జరుగుతున్న పోరాటంలో 16 సంవత్సరాల క్రితం హైదరాబాద్ గాంధీ భవన్ సందర్భంగా అమరులైనారు. ఈ రోజు రాష్ట్ర మాదిగ ఉపకులాల చైర్మన్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న ఆదేశాల మేరకు బోధన్ నియోజకవర్గ కమిటీ మరియు జిల్లా రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో అమరులకు బోధన్ పట్టణంలోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం ఘనబలి అర్పించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, బంధువులు విద్యాసాగర్ మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి వాంగ్మారి నాగురావు మాదిగ, జిల్లా అధికార ప్రతినిధి ఉప్పల రామకృష్ణ మాదిగ, పట్టణ అధ్యక్షులు బెల్డిగా సుధాకర్ మాదిగ తదితరులు మహేష్ కాలు సంజీవిస్తారు. సుధాకర్, వీరంపురం బొడ్డయ్య, మేత్రి రవి తదితరులు పాల్గొన్నారు. మాదిగల బాధాకరం ఏంటంటే 7 మంది మరి అమరులైన తర్వాత మాకు వర్గీకరణ వచ్చడం అన్నది బాధాకరం. మరి ఏమైనా ఈ యొక్క వాళ్ళ ఆశయాలను మేము ఎప్పటికీ వాళ్ళని నెరవేర్స్తాం. ప్రతి సంవత్సరం కూడా అమరవీరులకు జోహార్ అర్పిస్తాం. వారి పుణ్యం అని చెప్పి ఈరోజు మాకు వర్గీకరణ సందర్భంగా మరి మా పిల్లలకు, మా రాబోయే ఉన్నటువంటి తరానికి కూడా ఒక సుదీర్ఘమైనటువంటి ఫలితం దక్కింది. కాబట్టి వారికి మా బోధన నియోజకవర్గం పక్షాన మేడి పాపన్న గారి నాయకత్వంలో వారికి జోహార్ అర్పిస్తూ జై మాదిగ, జై పాపన్న. మాదిగ ఉపకులాల ఐక్య చైర్మన్ మేడి పాపన్న గారి నాయకత్వంలో మరి మేడి పాపన్న గారు రాష్ట్ర అధ్యక్షులు వారి సారథ్యంలో అసువులు బాసిన అమరవీరులైన ఎంఆర్పిఎస్ అమరవీరులు దామోదర్ మాదిగ, సురేందర్ మాదిగ, మహేష్ మాదిగ, ప్రభాకర్ మాదిగ, భారతక్క మాదిగ వీరు అసువులు బాసిన అమరులు సుదీర్ఘ 30 సంవత్సరాల పోరాటంలో మరి యొక్క అమరుల ఆత్మశాంతి కొరకు ఈ రోజు మేము బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర మరి అమరవీరుల వర్ధంతి చేయడం జరుగుతుంది. మరి సుదీర్ఘ 30 సంవత్సరాల పోరాటంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారు మరి మేడి పాపన్న గారి నాయకత్వంలో మరి ఏబిసిడి వర్గీకరణను మరి గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మా చిరకాల కోరికైనటువంటి 30 సంవత్సరాల ఉద్యమ పోరాటంలో మరి మాకు ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ మరి ఇచ్చినందుకు వారికి మా ప్రత్యేక జై మాదిగలు. ఈరోజు బోధన్ పట్టణ చక్కర్ నగర్ చౌరస్తా జగజ్జీవన్ రావు స్టాచ్యూ దగ్గర నిర్వహించినది ఏమనగా అమరులైన మాదిగలు ఇప్పటికీ 16 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమం కోసం పోరాడి అమరులైన మాదిగల కోసం వాళ్ళకు సంతాపం తెలపడం జరిగింది. ఈ సంతాపం మేడి పాపన్న నాయకత్వంలో బోధన్ పట్టణంలో చేయడం జరుగుతున్నది. ఎంఆర్పిఎస్ जिंदाबाद। मादिगा रिजर्वेशन पोराट समिति स्टेट के फाउंडर और प्रेसिडेंट माननीय हमारे तेलंगाना स्टेट के टाइगर मेडी पापन्ना मादिगा के नेतृत्व में हम
लोग यहाँ पे MRPS में काम कर रहे हैं। तो आज 30 साल से हमारा जो फाइट है एसीज कैटेगरीशन के लिए, ये 30 साल का फैसला कल के दिन अगस्त 1 तारीख को हमारे को ABCD वर्गीकरण करना बोल के सुप्रीम कोर्ट फाइनल करे। हम ये तेलंगाना के स्टेट के गौरव माननीय तेलंगाना के CM रेवंत रेड्डी साहब को हमारे बोधन के MRPS के वजह से हम साहब को शुक्रिया अदा करते हैं। हमारे लोगों ने गए 30 साल में हमारे साथी लोगों कम से कम 10 आदमी अमर हुए हैं। हमारे लोगों के आत्मा को शांति दिलाना बोल के वो भगवान को हम प्रार्थना कर रहे हैं। इस प्रोग्राम में हमारे बोधन के सीनियर लोगों ने गौरवनीय बड़े भाई विद्यासागर राव जी और साथ ही हमारे सीनियर मोस्ट रामकृष्णा और शकरनगर के घूमन्ना और तटीकोट के अपने मेरे साथी महेंद्र जी और प्रेसिडेंट सुधाकर जी, सब लोग इस प्रोग्राम को सक्सेस करके फ़ायदा उठाना बोल के हम गवर्नमेंट को शुक्र अदा करें।